व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दना व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दना बहुशाखाह्यनन्ताश्च बुद्धयो अव्यवसायिना तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते। ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ. ఈ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. మనము 46వ ఎపిసోడ్ నుండి 53వ ఎపిసోడ్ అంటే మొత్తం 8 ఎపిసోడ్స్లో భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై సుదీర్ఘ చర్చ ద్వారా భగవంతుడి సత్యస్వరూపము సాకారము కాదు, షడ్గుణైశ్వర్య అలౌకిక నిర్గుణ నిరాకార అఖండ జ్యోతిర్బిందు స్వరూపమని తిరుగులేని మరియు తిరస్కరించలేని సాక్ష్యాధారాలతో సాక్షాత్తు భగవంతుడే ఏ విధముగా స్పష్టంగా రుజువు చేయడం జరిగిందో అర్థం చేసుకున్నాం. భక్తుల మదిలో ఈ విషయముపై ఇప్పటికీ ఏమైనా సంశయాలు ఉన్నట్లయితే మాకు కామెంట్స్ సెక్షన్ ద్వారా తెలియపరచగలరు. భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము కాదు, సాకారము అని దృఢంగా విశ్వసించే భక్తులకు జ్ఞానోదయము కలిగించడము కొరకు మాత్రమే భక్తి యోగము అనబడే 12వ అధ్యాయములోని 20 శ్లోకాలు నిర్దేశించబడ్డాయి. ఈ సత్యాన్ని భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఈ గుహ్య మరియు గంభీరమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎపిసోడ్లో మన చర్చని కొనసాగించుకుందాము. గత ఎపిసోడ్లో పరమాత్మ లేక భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి భక్తులు ధారణ చేయవలసిన 12 దివ్య గుణాలు ఏవైతే 12వ అధ్యాయములోని 13 మరియు 14 ఈ 2 శ్లోకాలలో వర్ణించబడ్డాయో వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాము. అదే విధముగా ఈ ఎపిసోడ్లో అదే అధ్యాయములోని 15 మరియు 16 ఈ 2 శ్లోకాలు బహిర్గతపరిచిన మరో 9 దివ్య గుణాలను చర్చించుకోబోతున్నాము. ఈ దివ్య గుణాలను జీవితములో ధారణ చేసే భక్తులు భగవంతుడి సత్యస్వరూపాన్ని గుర్తించడమే కాకుండా వారికి అత్యంత ప్రియముగా అవుతారు. ముందుగా ఈ దివ్య గుణాలను వెల్లడి చేసిన 12వ అధ్యాయములోని 15 మరియు 16 ఈ 2 శ్లోకాలను విందాము. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః హర్షామర్ష
भयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो मद्भक्तः स मे प्रियः ముందుగా ఆ శ్లోకాలలోని పదాల అర్థం తెలుసుకుందాం. లోకాహ అంటే వర్తమానములోని ఈ లోకములో, యస్మాత్ ఎవరికి కూడా, న ఉద్విజతే ఉద్వేగము అంటే ఆందోళన కలిగించని వారు, లోకాత్ లోకములోని జనుల చేత, న ఉద్విజతే ఉద్వేగము లేక ఆందోళనకు గురి కానివారు, చ అంటే మరియు, యహ అంటే ఎవరైతే, హర్ష ఉత్సాహము, అమర్ష బాధ, భయ అంటే భయము, ఉద్వేగ అంటే ఉద్వేగము లేక ఆందోళన, ముక్త లేకుండా, యహ అంటే ఎవరైతే ఉంటారో, సహ వారు, చ అంటే మరియు, మే అంటే నాకు, ప్రియ మిక్కిలి ప్రియము. ఇప్పుడు రెండవ శ్లోకము. అనపేక్ష అంటే ప్రాపంచిక లేక భౌతిక వస్తువులను సమకూర్చుకునే విషయములో ఎటువంటి ఆసక్తిని చూపనివారు, శుచి ఆంతరిక శుద్ధత లేక స్వచ్ఛత కలిగిన వారు, దక్ష నేర్పు లేక నిపుణత్వము గలవారు, ఉదాసీన అంటే ఉదాసీన వైఖరి అంటే ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అంటే ఎటువంటి పట్టింపు లేని స్థితిలో ఉండేవారు, గతవ్యధ బాధ లేక క్షోభ అనుభవం చేయనివారు, సర్వ ఆరంభ అన్ని పనులు నేనే చేస్తున్నాను అన్న భావనను పరిత్యాగి అంటే పూర్తిగా పరిత్యజించిన వారు, యహ ఎవరైతే, మత్ భక్త నా భక్తులు, సహ అటువంటి వారు, మే నాకు, ప్రియ అంటే మిక్కిలి ప్రియము. 12వ అధ్యాయంలోని 15 మరియు 16వ శ్లోకాలలోని మద్భక్త మరియు మే అన్న పదాలు ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే అన్న నిగూఢ సత్యాన్ని మరొక మారు నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి. ఈ 2 శ్లోకాలలో 9 దివ్య గుణాల ప్రస్తావన ఉన్నది. వర్తమానములోని భక్తులలో ఎవరైతే ఈ దివ్య గుణాలను అర్థము చేసుకొని జీవితములో ధారణ చేస్తారో వారు నాకు అత్యంత ప్రియము అని సాక్షాత్తు భగవంతుడే ఖరాఖండిగా స్పష్టము చేయడము జరిగింది. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. మొదటి దివ్య గుణము యస్మాన్నో ద్విజతే లోకో అన్నారు. ఏ భక్తులైతే ఈ లోకములోని సాటి మనుషులకు ఉద్వేగము అంటే ఉద్రిక్తత లేక ఆందోళన అంటే స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ వీటిని కలిగించరో వారు భగవంతుడికి అత్యంత ప్రియము. రెండవ దివ్యగుణము లోకాన్నో ద్విజతే చయ. అదే రీతిగా ఏ భక్తులైతే ఈ లోకములో ఉన్న మనుషుల నుండి ఉద్వేగమును అంటే ఉద్రిక్తత లేక ఆందోళన అంటే స్ట్రెస్, టెన్షన్ ఆర్ యాంగ్జైటీని పొందరో వారు కూడా భగవంతుడికి అత్యంత ప్రియము. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ అన్న ఈ పంక్తిలో 2 సార్లు ప్రయోగించబడిన లోకము అన్న పదము అత్యంత కీలకము. ఈ పదము గీతా జ్ఞానము ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషులకు వర్తిస్తుంది అన్న సత్యాన్ని ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. ఈ పంక్తి ద్వారా వర్తమానములోని భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వాలంటే
సాటి మనుషులకు ఉద్వేగము కలిగించడము కానీ తాము వారి నుండి ఉద్వేగము పొందడము కానీ జరగకూడదు. దీని కొరకు భక్తులు గీతని తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకోవడము తప్ప వేరే మార్గము లేదు. అప్పుడే వారు స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించడము ద్వారా ఆత్మలో నిక్షిప్తమయ్యున్న 26 దివ్య గుణాలను అనుభవంలోకి తీసుకొని రాగలుగుతారు. ఇప్పుడు 3వ దివ్య గుణాన్ని చూద్దాం. హర్షామర్ష భయోద్వేగై ముక్తో అన్నారు. ఈ పంక్తిలో హర్ష, అమర్ష, భయము, ఉద్వేగము అను 4 విషయాల ప్రస్తావన ఉన్నది. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం. హర్ష అంటే ఉత్సాహము లేక సంతోషము. ఈ పదము దేహము, మనసు, బుద్ధి మరియు ఇంద్రియాల సముదాయముతో కూడిన ప్రకృతి తత్వము ద్వారా అనుభవం చేసే వినాశీ సుఖానికి చిహ్నము. దేహము అశాశ్వతము కాబట్టి దీని ద్వారా పొందే సుఖశాంతులు కూడా అశాశ్వతము అన్న సత్యాన్ని భక్తులు గుర్తించాలి. దీనికి భిన్నంగా ఆత్మానుభవం ద్వారా పొందే సుఖాన్ని ఆనందము అంటారు. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, నింద, స్తుతి అన్న విధముగా ఆనందము అన్న పదానికి వ్యతిరేక పదము లేకపోవడాన్ని భక్తులు గుర్తించాలి. ఈ ఆనందము అవినాశి ఆత్మ ద్వారా అనుభవం అవుతోంది కాబట్టి ఆనందము కూడా అవినాశి అంటే శాశ్వతము. అందువలననే ఆనందము అనే గుణాన్ని ఆత్మానందము, సదానందము, బ్రహ్మానందము, మహదానందము, సత్యానందము, నిత్యానందము మొదలైన పదాలతో వర్ణిస్తారు. ఆత్మ శాశ్వతము, దానికి జననము మరియు మరణము లేదు అని 2వ అధ్యాయంలోని 20వ శ్లోకము నిర్ద్వంద్వముగా ప్రకటించిన సత్యాన్ని గీతా ప్రేమికులు మరియు ప్రచారకులు విస్మరించకూడదు. అమర్ష ఈ పదం యొక్క అర్థము బాధ లేక దుఃఖము. మనుషులు భావిస్తున్నట్లు వర్తమాన సమయములో వారు అనుభవం చేసే బాధ లేక దుఃఖము శాశ్వతము కాదు. సుఖము మరియు దుఃఖము ప్రతి మనిషి జీవితంలో ఒక భాగము. ఈ పుడమి మీద దుఃఖము అనుభవం చేయని మనుషులు ఉండరు. మనుషులు సుఖము కానీ దుఃఖము కానీ వారు జన్మ జన్మలుగా చేసే పుణ్య లేక పాపకర్మల ఆధారముగా అనుభవం చేయడము జరుగుతుంది. అందువలననే ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదుర నరుడా అన్న గాయనము మనము విశ్వసిస్తున్న శాస్త్రాలు కూడా నిర్దేశిస్తున్నాయి. కానీ మనుషులు వర్తమానములో అనుభవం చేస్తున్న దుఃఖము మరియు బాధల యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి మరియు కాలక్రమమున వాటి నుండి పూర్తిగా దూరమవ్వడానికి గీతలోని రాజయోగము అన్న ప్రక్రియ తోడ్పడుతుంది. రాజయోగము అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని మనసు బుద్ధి ద్వారా పరమాత్మ లేక భగవంతుడిని స్మృతి చేయడము. భయ అంటే భయము. వర్తమానములోని మనుషులు అనేక రకాల భయాలతో జీవిస్తున్నారు. మృత్యు భయము, ఆర్జించిన ధనము మరియు వస్తువులు ఎవరైనా దోచుకుంటారేమోనన్న భయము, వ్యాపారములో సఫలత పొందుతామో లేదో అన్న భయము, ఆటల పోటీలో గెలుస్తామో లేదో అన్న భయము, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల వల్ల భయము, సంబంధాలు అనుకున్న విధముగా సాగుతాయో లేదో అన్న భయము మొదలైనవి. అన్ని భయాల కంటే మృత్యు భయము అత్యంత తీవ్రమైనదిగా భావిస్తారు. ఈ భయానికి మూల కారణము గీతలో బహిర్గతము కాబడిన ఆత్మజ్ఞానమును పూర్తిగా విస్మరించడము. ఈ కారణముగా సమస్త మానవాళి నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరించి 24 గంటలు మరియు 365 రోజులు
నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలోనే జీవితాలను గడపడం మనం చూస్తున్నాం. వారు దేహము వినాశి మరియు ఆత్మ అవినాశి అన్న సత్యాన్ని గుర్తించి ఆత్మానుభవం చేసుకోవడంలో 100% విఫలమయ్యారు. ఈ కారణముగా దేహత్యాగము అంటే మృత్యువు సమీపిస్తున్న సమయములో తీవ్రమైన భయానికి లోనవుతున్నారు. ఈ సందర్భంగా భక్తులు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలు వెల్లడి చేసిన 26 దివ్య గుణాలలో అభయం అంటే ఫియర్లెస్నెస్ అన్నది మొట్టమొదటి దివ్య గుణముగా పేర్కొనడం జరిగింది. అంటే మృత్యు భయముతో పాటు సర్వ భయాల నుండి అత్యంత సులభముగా మరియు సహజంగా విముక్తి పొందాలి అన్న దృఢ సంకల్పముతో ఉన్న భక్తులు గీత ద్వారా భగవంతుడు బోధిస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితములో ధారణ చేయవలసి ఉంటుంది. ఆ విధముగా సర్వ భయాల నుండి ముక్తి కాబడిన భక్తులు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియము అంటున్నారు. ఇప్పుడు 4వ విషయం ఉద్వేగము అంటే ఉద్రిక్తత లేక ఆందోళన. వర్తమానంలోని సమస్త మానవాళి ఏదో ఒక రూపంలో ఉద్రిక్తత, ఆందోళన, ఒత్తిడి అంటే టెన్షన్, స్ట్రెస్, ప్రెషర్, యాంగ్జైటీ వీటిని ఎదుర్కొంటున్నారు. వీటి నుండి శాశ్వతముగా బయటపడే ఉపాయము తెలియక దైనందిన జీవితంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పాటు అనేక మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. మానసిక ఒత్తిడి కారణముగా వచ్చే ప్రాణాంతక రోగాల నుండి శాశ్వతముగా దూరము కావడానికి మనసును ప్రశాంతముగా ఉంచుకోవడము తప్ప వేరే ఉపాయము కానీ షార్ట్ కట్స్ కానీ లేవు. కేవలము గీతలో భగవంతుడు బోధించిన రాజయోగం యొక్క సాధనయే సర్వ సమస్యలకు ఏకైక పరిష్కార మార్గము. ఆ విధముగా సంతోషము, బాధ, భయము మరియు ఉద్వేగము నుండి ముక్తిని పొందే భక్తులు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియము అని భగవంతుడే తెలియచేస్తున్నారు. 4వ దివ్య గుణము అనపేక్ష. ఈ పదం యొక్క అర్థము ఎటువంటి అపేక్ష లేక కోరిక లేని స్థితి. అపేక్ష దేని గురించి మరియు ఎందువలన ఉండకూడదో అర్థం చేసుకోవాలి. కేవలము ఆత్మజ్ఞానము పొందిన భక్తులు మాత్రమే వర్తమాన క్లిష్ట సమయాన్ని దృష్టిలో నుంచుకొని భౌతిక వినాశీ వస్తువులను సమకూర్చుకునే విషయములో ఎటువంటి అపేక్ష పెట్టుకోరు. ఎందువలనంటే భౌతిక సాధనాలు ఒక్క జన్మకే పరిమితము అని కేవలము ఆత్మజ్ఞానులైన భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. భౌతిక వస్తు వైభవాలు ఎన్ని సమకూర్చుకున్నా వాటికి ఆత్మలో జన్మ జన్మలుగా పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికముగా మార్చే శక్తి ఉండదు. ఆత్మలో స్వాభావికమైన సంస్కారాలే మనుషుల భావి జన్మని శాసిస్తాయి అన్న సత్యాన్ని 13వ అధ్యాయంలోని 21వ శ్లోకము మరియు 15వ అధ్యాయంలోని 8వ శ్లోకము ఈ 2 శ్లోకాలలో బహిర్గతము చేయగా 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము కేవలము సాత్విక సంస్కారాలతో దేహత్యాగము చేసేవారు మాత్రమే భగవంతుడు అతి త్వరలో స్థాపన చేయబోయే సత్య లేక కృతయుగములో శ్రేష్టమైన జన్మ తీసుకోగలుగుతారు అన్న నిగూఢ సత్యాన్ని ఖరాఖండిగా స్పష్టము చేయడము జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే తామసిక సంస్కారాలను సాత్విక సంస్కారాలుగా పరివర్తన చేసుకోవడానికి గీతలో సాక్షాత్తు భగవంతుడే బోధించిన రాజయోగ మార్గములో ప్రయాణము చేయడము తప్ప వర్తమానములోని భక్తులకు వేరే మార్గము లేదు. ఆ విధముగా సంస్కార పరివర్తన చేసుకునే భక్తులు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియము. 5వ దివ్యగుణం శుచి అన్నారు. ఈ పదం యొక్క అర్థము శుభ్రత, శుద్ధత లేక స్వచ్ఛత. 100కి 100 దేహభ్రాంతిలో ఉన్న మనుషులు దేహ శుభ్రతకే ప్రాధాన్యతను ఇస్తూ
ప్రతినిత్యము దేహాన్ని సబ్బు మరియు షాంపూతో స్నానము అనే ప్రక్రియ ద్వారా శుద్ధి చేసుకుంటున్నారు. ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల అన్న యోగి వేమన సూక్తిపై సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానము మరియు రాజయోగము అనే ప్రక్రియ ద్వారా ఆత్మని శుద్ధి చేసుకునే విధానము గీతలో సాక్షాత్తు భగవంతుడే వెల్లడించినప్పటికీ వర్తమానములోని భక్తులకు గ్రహించే శక్తి లేదు. వర్తమానములోని క్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు దేహము, మనసు, బుద్ధి మరియు ఇంద్రియాలను కేవలము ఆత్మశుద్ధి కొరకే వినియోగించాలి అని 5వ అధ్యాయంలోని 11వ శ్లోకము నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది. ఆ విధముగా ఆత్మశుద్ధి చేసుకునే భక్తులు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియము. 6వ దివ్యగుణము దక్ష, అంటే నేర్పు లేక నిపుణత, అంటే స్కిల్ఫుల్ అన్నమాట. భగవంతుడు మనుషులకు ప్రసాదించిన బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని గీతని కేవలము తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే వర్తమాన క్లిష్టమైన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దేహము అన్న పరధర్మ మార్గాన్ని విడిచి నేను ఆత్మను, ఇది నా దేహము అన్న స్వధర్మ మార్గములో ప్రయాణము చేయగలుగుతారు. బుద్ధినేత్రాన్ని మూసుకొని 100కి 100 పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో నడిచే వారికి ఈ దక్షత అంటే విచక్షణ జ్ఞానము ఉండదు. అందువలన దక్షత అన్న దివ్య గుణము ధారణ చేసే భక్తులే భగవంతుడికి అత్యంత ప్రియము అని అంటున్నారు. 7వ దివ్యగుణము ఉదాసీనో, వర్తమాన సమయములో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢ నిశ్చయముతో ఉన్న భక్తులు తమ ప్రాధాన్యతలను స్పష్టముగా అర్థం చేసుకోవాలి. వారికి 2 దారులు తెరిచి ఉన్నాయి. మొదటిది 100కి 100 పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో నడుస్తూ మనసు, బుద్ధి, ఇంద్రియాలకు దాసోహమయ్యి వినాశీ సుఖాలను అనుభవం చేయడము. రెండవది దీనికి భిన్నంగా దివ్య బుద్ధిని జాగృతి చేసుకుని భగవంతుడు అతి త్వరలో స్థాపన చేయబోయే సత్యయుగములో శ్రేష్టమైన జన్మని పొందడానికి రాజయోగ మార్గము ద్వారా సంస్కార పరివర్తన చేసుకోవడము. ఈ 2వ వర్గానికి చెందిన భక్తులు మాత్రమే వర్తమాన భౌతిక విషయాల పట్ల ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తారు. అటువంటి భక్తులు మాత్రమే భగవంతుడికి మిక్కిలి ప్రియము. ఇప్పుడు 8వ దివ్యగుణాన్ని చూద్దాం. గతవ్యధ అన్నారు. రాజయోగము ద్వారా ఆత్మశుద్ధి, తద్వారా సంస్కార పరివర్తన చేసుకునే భక్తులు గతవ్యధ అన్న పదాలు స్పష్టము చేస్తున్నట్లు వర్తమానములో వారు చేసే దైనందిన కర్మల ద్వారా కలిగే బాధలు లేక కష్టాలు అత్యంత సహజంగా మరియు సులభముగా సహించగలుగుతారు. 7వ అధ్యాయంలోని 3వ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని 19వ శ్లోకములో ప్రకటించినట్లు వర్తమానం యొక్క సమయము అత్యంత క్లిష్టమన్న సత్యాన్ని వారు గుర్తిస్తారు. ఇది భగవంతుడి యొక్క మరియు సమయం యొక్క పిలుపు, అంటే కాల్ ఆఫ్ గాడ్ అండ్ కాల్ ఆఫ్ టైమ్. ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించి వారు కేవలము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి మాత్రమే అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ భౌతిక ప్రపంచములో ఎదురయ్యే ఎటువంటి బాధ లేక క్షోభనైనా సహిస్తారు. అటువంటి మానసిక స్థితిలో ఉన్నవారు కొండంత సమస్యను కూడా గోరంత చేసుకుంటూ వారి లక్ష్యము మరియు గమ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తారు. అటువంటి భక్తులు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియము. 9వ దివ్యగుణము సర్వారంభ పరిత్యాగి, అంటే ఆత్మజ్ఞానము పొందిన భక్తులు వర్తమాన సమయములో చేసే ప్రతి కర్మ భగవంతుడి ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించేవిగా ఉంటాయి. మనము 53వ ఎపిసోడ్లో సర్వకర్మఫల త్యాగం అన్న అంశంపై విపులంగా చర్చించినట్లు
ఆ కర్మల ఫలాన్ని కూడా భగవదర్పణము చేస్తారు. ఈ కారణముగా నేను చేసే కర్మలకు నేను బాధ్యుడను కాను, నేను కర్తను కాను, భగవంతుడే నా ద్వారా చేయిస్తున్నాడు అన్న సత్యమైన మరియు శుద్ధమైన భావన వారిలో కలుగుతుంది. ఆ విధమైన భావన కలిగిన వారినే సర్వారంభ పరిత్యాగి లేక కర్తృత్వ భావనను త్యాగము చేసే భక్తులు అని గీత వర్ణించింది. అటువంటి భక్తులే భగవంతుడికి అత్యంత ప్రియము. ఈ 9 దివ్య గుణాలను వర్తమానములోని ఏ భక్తులైతే జీవితములో ధారణ చేస్తారో వారు మాత్రమే భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడమే కాకుండా భగవంతుడికి అత్యంత ప్రియముగా కాగలుగుతారు. ఈ విస్తృత చర్చ ద్వారా మనకు ఈ 2 శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వము సులభముగా బోధపడుతుంది. గీతా ప్రేమికులు, ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ తత్వాన్ని విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడమే కాకుండా వారికి అత్యంత ప్రియముగా అవ్వాలంటే వర్తమానములోని భక్తులు సాక్షాత్తు భగవంతుడే నిర్దేశించిన 9 దివ్య గుణాలను వారి జీవితములో ధారణ చేయవలసి ఉంటుంది. వాటిని సంక్షిప్తముగా మరొకసారి పరిశీలిద్దాం. 1. భక్తులు ఈ లోకములోని సాటి మనుషులకు ఉద్వేగము అంటే ఉద్రిక్తత లేక ఆందోళన అంటే స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీని కలిగించరాదు. 2. అదే రీతిగా భక్తులు ఈ లోకములోని మనుషుల నుండి ఉద్వేగమును అంటే ఉద్రిక్తత లేక ఆందోళన అంటే స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీని తీసుకోకూడదు. 3. విషయం, ఆత్మజ్ఞానము పొందడము ద్వారా భక్తులు ఈ భౌతిక ప్రపంచములో దైహికముగా పొందే సంతోషము, బాధ, భయము మరియు ఉద్వేగమును విడిచిపెట్టాలి. 4. వర్తమాన క్లిష్టమైన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు భౌతిక వినాశీ వస్తువులను సమకూర్చుకునే విషయములో ఎటువంటి అపేక్ష పెట్టుకోకూడదు. ఆత్మానుభవానికే అత్యంత ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. 5. భక్తులు రాబోయే సత్యయుగములో శ్రేష్టమైన పదవి పొందే ఏకైక లక్ష్యముతో దేహము, మనసు, బుద్ధి మరియు ఇంద్రియాలను కేవలము ఆత్మశుద్ధి కొరకే వినియోగించాలి. 6. భక్తులు దివ్యబుద్ధిని జాగృతి చేసుకుని గీతలో భగవంతుడు వెల్లడించిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే దక్షతను పొందాలి. 7. భగవంతుడు అతి త్వరలో స్థాపన చేయబోయే సత్యయుగములో శ్రేష్టమైన జన్మని పొందే లక్ష్యముతో పురుషార్థము చేసే భక్తులు వర్తమాన భౌతిక విషయాల పట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శించాలి. 8. రాజయోగము ద్వారా ఆత్మశుద్ధి, తద్వారా సంస్కార పరివర్తన చేసే సర్వోన్నత లక్ష్యాన్ని తీసుకున్న భక్తులు వారు దైనందిన జీవితంలో ఎదురయ్యే బాధలు లేక కష్టాలను లెక్క చేయకూడదు. 9. భక్తులు తాము చేసే ప్రతి కర్మ భగవంతుడి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధముగా ఉండాలి. కాబట్టి అటువంటి కర్తలలో కర్తృత్వ భావనని త్యజించాలి. ఈ 9 దివ్య గుణాలను ధారణ చేసిన వారు మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటారు. ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత 25 ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము 36 శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో కూలంకషంగా చర్చించడం జరిగింది. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢనిశ్చయం ఉన్న గీతాభిలాషులు మరియు గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడించిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఇక్కడితో ఈ ఎపిసోడ్లోని చర్చను ముగిస్తున్నాము. గత 2 ఎపిసోడ్స్లో వర్తమానములోని భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి వారికి ఉండవలసిన 21 దివ్య గుణాలను చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో భక్తులకు ఉండవలసిన
మరో 7 దివ్య గుణాలను బహిర్గతపరిచే మరో 2 అద్భుతమైన శ్లోకాలలోని తత్వాన్ని చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.